మనకి నెల్లూరు తీర ప్రాంతము సైక్లోన్ హెలెన్ దాటేటప్పుడు దాని ప్రభావం వల్ల 5 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి పంటపాలెలు కానీ లేకపోతే ఇతర గ్రామాలు ఏవి ఉన్నాయో వాటిలో దాదాపు 32,000 మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నాము. వారిని అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవసరమైన బస్సులు అట్లాగే అక్కడ రిలీఫ్ సెంటర్స్లో అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. అది ఈరోజు మధ్యాహ్నం మనం ఒక నిర్ణయం తీసుకుని వీరిని అందరినీ కూడా మనం మూవ్ చేయడం జరుగుతుంది. పెదపట్టపాలెం గ్రామం సర్పంచ్ని ఇప్పుడు ఇంతకుముందు లైలా తుఫాను దాదాపు 2-3 తుఫాన్లు వచ్చింది. దానివల్ల కూడా ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ మా పంచాయతీలు కూడా చాలా నష్టపోవడం జరిగింది. మామూలుగా సముద్రం మీద ఏటకెళ్లకుండా ఇప్పుడు 4 రోజుల నుంచి కూడా ఏటకెళ్ళలేదు. ఈ రైస్ కానీ ఈటి కానీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది కొద్దిగా గవర్నమెంట్ కూడా ముందస్తు సరి తీసుకుని మాకు ఈ తుఫాన్లు వచ్చే టయానికి జాగ్రత్తగా అన్నీ చూడాలన్నట్టుగా మేము కోరుతున్నాం. అట్లాగే నిన్నటికి మొన్నటికి ఈ రోజుకి చాలా మార్పు ఉంది. తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా తాకేటట్టుగా కనపడుతుంది మాకైతే సముద్రం చూస్తూ ఉంటే. ఇప్పుడు ఆల్రెడీగా కలెక్టర్ గారు కూడా వచ్చి చెప్పడం జరిగింది. కానీ మాకు ముందస్తుగా రైస్ ఇంతకుముందు కూడా సక్రంగా రైస్ పంచడం కూడా జరగలేదు. అట్లాంటిది ఏమన్నా ఉంటే ముందస్తు సరిగా మాకు రైస్ కానీ అన్నీ ఏదన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రభుత్వం అయితే పథకాలు ఏమన్నా ఉంటే రావాలని కోరుకుంటున్నాం.